తిరిగి స్వాగతం. మనం ఇంగ్లాండ్ యొక్క అద్భుతమైన విప్లవం మరియు అమెరికా స్వాతంత్ర్యం గురించి మునుపటి సెషన్లో చూసినట్లుగా 9వ తరగతి సామాజిక అధ్యయనాల నుండి 18-19వ శతాబ్దాల అంశం నుండి ఫ్రెంచ్ విప్లవం మరియు జాతీయ విప్లవం గురించి చూద్దాం. అభ్యాస ఫలితాలు. ఫ్రెంచ్ విప్లవం సామాజిక మరియు ఆర్థిక స్థితి, విప్లవం యొక్క ఆవిర్భావం, టెన్నిస్ కోర్ట్ ప్రమాణం. కీలక పదాలు: భూస్వామ్యం. ఫ్యూడలిజం అనేది ప్రజలకు భూమి మరియు రక్షణను ఉన్నత స్థాయి వ్యక్తులచే ఇవ్వబడింది మరియు ప్రతిఫలంగా వారి కోసం పనిచేసి పోరాడింది. ప్రభువులు కూలిన మరియు బ్యూరోక్రాటిక్ తరగతి. దశాంశాలు: చర్చి విధించే పన్ను వ్యవసాయోత్పత్తులలో 10వ వంతు ఉంటుంది. టైల్ రాష్ట్రానికి నేరుగా చెల్లించాల్సిన పన్ను. మతాధికారులు మతపరమైన విధుల కోసం నిర్ణయించబడిన ప్రజలందరి శరీరం, ముఖ్యంగా క్రైస్తవ చర్చిలో. కులీనత ఇది ఒక చిన్న ప్రత్యేక అధికార వర్గం, చేతిలో అధికారాన్ని ఉంచే ప్రభుత్వ రూపం. కాన్సెప్ట్ మ్యాప్ని గమనించండి. ఫ్రెంచ్ విప్లవం 1774 CEలో లూయిస్ 17 ఫ్రాన్స్ రాజు అయ్యాడు. అతనికి ఖాళీ ఖజానా కనిపించింది. చాలా సంవత్సరాలు యుద్ధం మరియు వెర్సలెస్ ప్యాలెస్ నిర్వహణ ఖర్చు ఫ్రాన్స్ యొక్క ఆర్థిక వనరులను హరించుకుపోయింది. లూయిస్ 16 కింద ఫ్రాన్స్ 13 అమెరికన్ కాలనీలకు వారి ఉమ్మడి శత్రువైన బ్రిటన్ నుండి స్వాతంత్రం పొందడంలో సహాయపడింది. ఈ యుద్ధం అప్పులను మరింత పెంచింది. కోర్టు నిర్వహణ, సైన్యం మరియు ప్రభుత్వ అధికారాలు లేదా విశ్వవిద్యాలయాల నిర్వహణ ఖర్చు వంటి సాధారణ ఖర్చులను కవర్ చేయటానికి రాష్ట్రం పన్నులను పెంచవలసి వచ్చింది. ఆర్థిక మరియు సామాజిక పద్ధతులు 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ సమాజం 3 ఎస్టేట్లుగా విభజించబడింది. మతాధికారులు మొదటి ఎస్టేట్, ప్రభువులు రెండవ ఎస్టేట్, మరియు వ్యాపారులు, న్యాయవాదులు, రైతులు, కార్మికులు మరియు సేవకులతో సహా సమాజంలోని మిగిలిన సభ్యులు మూడవ ఎస్టేట్. ఫ్రాన్స్ మొత్తం జనాభాలో దాదాపు 90% మంది రైతులు ఉన్నారు. అయితే వారిలో కొందరికి మాత్రమే స్వయంగా వ్యవసాయం చేసే భూమి ఉంది. థర్డ్ ఎస్టేట్లోని ప్రభువులు, చర్చి మరియు ఇతర సంపన్న సభ్యులు 60% భూమిని కలిగి ఉన్నారు. మొదటి 2 ఎస్టేట్ల సభ్యులు, మతాధికారులు మరియు కులీనులు కొన్ని అధికారాలను పొందారు. రాష్ట్ర పన్నులు చెల్లించకుండా వారికి మినహాయింపు ఉంది. ప్రభువులు ఇతర భూస్వామ్య అధికారులను కూడా అనుభవించారు. వీటిలో రైతులు వారికి చెల్లించాల్సిన భూస్వామ్య బకాయిలు ఉన్నాయి. రైతులు కూడా ప్రభువులకు ఇతర సేవలను అందించవలసి వచ్చింది. వారి ఇల్లు మరియు పొలాల్లో పనిచేయటానికి
మరియు సైన్యంలో పనిచేయటానికి లేదా రోడ్లు నిర్మించడంలో పాల్గొనడానికి. చర్చిల నుండి దశాంశాలు అని పిలువబడే పన్నులను కూడా సేకరించింది. థర్డ్ ఎస్టేట్ సభ్యులందరూ కూడా రాష్ట్రానికి పన్నులు చెల్లించాల్సి వచ్చింది. వీటిలో టైల్ అని పిలువబడే ప్రత్యక్ష పన్ను మరియు ఉప్పు లేదా పొగాకు వంటి రోజువారీ వినియోగ వస్తువులపై విధించబడే అనేక పరోక్ష పన్నులు ఉన్నాయి. రాష్ట్ర కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేయటానికి థర్డ్ ఎస్టేట్ మాత్రమే పన్నులు చెల్లించాల్సి వచ్చింది. ఏ గ్రోయింగ్ మిడిల్ క్లాస్, an end to privileges. 18వ శతాబ్దంలో మధ్యతరగతి అని పిలువబడే ఒక కొత్త సామాజిక సమూహం ఉద్భవించింది. విదేశీ వాణిజ్యం మరియు ఉన్ని మరియు పట్టు వస్త్రాలు వంటి వస్తువుల తయారీ ద్వారా సంపదను సంపాదించింది. థర్డ్ ఎస్టేట్లో వ్యాపారులు మరియు తయారీదారులతో పాటు న్యాయవాదులు మరియు అడ్మినిస్ట్రేటివ్ అధికారులు వంటి బాగా చదువుకున్న నిపుణులు ఉన్నారు. జాన్ లాక్ మరియు జీన్ జాక్వెస్ రూసో వంటి తత్వవేత్తల మాటల నుండి వారు ప్రేరణ పొందారు. టు ట్రీటిసెస్ ఆఫ్ గవర్నమెంట్ అనే తన పుస్తకంలో లాక్ చక్రవర్తికి సంపూర్ణ హక్కులు ఉన్నాయనే నమ్మకానికి వ్యతిరేకంగా రాశాడు. తన పుస్తకం ద స్పిరిట్ ఆఫ్ ది లాస్లో తత్వవేత్త మాంటెస్క్యూ అధికారాన్ని శాసనసభ, కార్యనిర్వాహక మరియు న్యాయ వ్యవస్థ మధ్య విభజించాలని ప్రతిపాదించాడు. పదమూడు కాలనీలు బ్రిటన్ నుండి తమ స్వాతంత్రం ప్రకటించిన తరువాత యునైటెడ్ స్టేట్స్ ఈ విధమైన ప్రభుత్వాన్ని స్వీకరించింది. ది బ్రేక్ ఆఫ్ ది రెవల్యూషన్, మే 5, 1789 సిఈ లూయిస్ 17 కొత్త పన్నుల ప్రతిపాదనలను ఆమోదించటానికి ఎస్టేట్స్ జనరల్ యొక్క సమావేశాన్ని పిలిచాడు. మొదటి మరియు రెండవ ఎస్టేట్లు ఒక్కొక్కరు 300 మంది ప్రతినిధులను పంపారు. వారు రెండు వైపులా ఎదురుగా వరుసలలో కూర్చున్నారు. కానీ థర్డ్ ఎస్టేట్కు చెందిన 600 మంది వెనకే నిలబడాల్సి వచ్చింది. థర్డ్ ఎస్టేట్ దాన్ని మరింత సంపన్నమైన మరియు విద్యావంతులైన సభ్యులు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుంది. రైతులు, చేతివృత్తుల వారు, మహిళలను అసెంబ్లీలోకి రానివ్వలేదు. అయినప్పటికీ వారి సమస్యలు మరియు డిమాండ్లను ప్రతినిధులు తమతో తీసుకువచ్చి దాదాపు 40,000 లేఖలలో రాశారు. అంతకుముందు ఓటింగ్లో ఒక్కో ఎస్టేట్కు ఒక్కో ఓటు ఉండేది. లూయిస్ 16 కూడా అదే పద్ధతిని కొనసాగించాలనుకున్నాడు. అయితే థర్డ్ ఎస్టేట్ సభ్యులు అసెంబ్లీ మొత్తం ఓటింగ్ చేయాలని, ప్రతి సభ్యునికి ఒక ఓటు ఉంటుందని డిమాండ్ చేశారు. రూసో వంటి తత్వవేత్తలు తమ పుస్తకం ది సోషల్ కాంట్రాక్ట్లో సూచించిన ప్రజాస్వామ్య సూత్రాల స్వరం ఇదే. రాజు ఈ ప్రతిపాదనను తిరస్కరించినప్పుడు థర్డ్ ఎస్టేట్ సభ్యులు నిరసనగా అసెంబ్లీని విడిచిపెట్టారు. టెన్నిస్ కోర్ట్ ప్రమాణం. థర్డ్ ఎస్టేట్ ప్రతినిధులు తాము మొత్తం ఫ్రెంచ్ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు భావించారు.
20 జూన్ 1789 సీయిన వారు మీరాబ్యూ, అబేసియస్ మరియు బెయిలీ నాయకత్వంలో వెర్సల్లెస్ మైదానంలో ఒక ఇండోర్ టెన్నిస్ కోర్టు హాలులో సమావేశమయ్యారు. తమని తాము జాతీయ అసెంబ్లీగా ప్రకటించుకున్నారు. చక్రవర్తి అధికారులను పరిమితం చేసే ఫ్రాన్స్ రాజ్యాంగాన్ని రూపొందించే వరకు వెనక్కి వెళ్లబోమని ప్రమాణం చేశారు. నేషనల్ అసెంబ్లీ వర్సల్లెస్లో రాజ్యాంగాన్ని రూపొందించడంలో బిజీగా ఉండగా మిగిలిన ఫ్రాన్స్లో గందరగోళం మరియు గజిబిజి వాతావరణం ఏర్పడింది. తీవ్రమైన శీతాకాలం కారణంగా పంటలు నాశనమయ్యాయి. బ్రెడ్ ధర పెరిగింది. బేకరీల వద్ద ప్రజలు గంటల తరబడి బారులు తీరారు. చాలాసేపు నిరీక్షించిన తర్వాత కోపోద్రిక్తులైన మహిళలు బలవంతంగా దుకాణాల్లోకి ప్రవేశించారు. అదే సమయంలో రాజు దళాలను పారిస్లోకి తరలించమని ఆదేశించాడు. జూలై 14న కోపంతో ఉన్న గుంపు పూర్తిగా రాచరికానికి ప్రాతినిధ్యం వహించే అసహించుకునే జైలు అయిన బాస్టిల్లోకి బలవంతంగా ప్రవేశించి నాశనం చేసింది. ఆ రోజును ఫ్రాన్స్ జాతీయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. తన అధికారులు పరిమితమవుతాయనే సూత్రాన్ని అతను అంగీకరించాడు. ఆగస్టు 4వ తేదీన పన్నులు మరియు ఇతర బాధ్యతల యొక్క భూస్వామ్య వ్యవస్థను నిషేధించటానికి అసెంబ్లీ ఒక చట్టాన్ని ఆమోదించింది. మతాధికారులు సభ్యులు కూడా తమ అధికారాలను వదులుకోవాల్సి వచ్చింది. దశమ భాగాలు నిషేధించబడ్డాయి మరియు చర్చి యాజమాన్యంలోని భూములు వారి నుండి తిరిగి తీసుకోబడ్డాయి. కాబట్టి వీడియోలో మీరు దాని గురించి చూశారు. ఫ్రెంచ్ సొసైటీలో 3 ఎస్టేట్లు. సామాజిక మరియు ఆర్థిక స్థితి, విప్లవం యొక్క ఆవిర్భావం, టెన్నిస్ కోర్ట్ ప్రమాణం మరియు జాతీయ అసెంబ్లీ ప్రకటన. మీరు ఈ వీడియోని ఇష్టపడ్డారని ఆశిస్తున్నాను.